ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా దేవుడు చక్కగా మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు. మరి ఈ రోజున విశేషకరంగా మరి 16వ రోజు అండి. దైవ సేవకులు మరి పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధానంలో ప్రార్థన గోపురంలో కోచాడుతూ ఉన్నారు. ప్రజలందరి కొరకు, క్షేమం కొరకు అంగలార్పణ చేస్తున్నారు. మరి బయట మనం కూడా మరి ఇలా ఉపవాసంలో ఉండి మరి ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడు చక్కగా ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారండి. దిగులు పడద్దు. ఆమేన్. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. మరి ప్రార్థిస్తున్నా కానీ ఒక పక్క కలవరం, దిగులు పడుతూ ఉన్నారు. అయ్యో, ఎట్లా ఈ సహాయాన్ని ఎలా నేను పొందుకోగలుగుతాను, లేదా నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా? మరి ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్నో మరి వ్యతిరేకతలను చూస్తున్నారేమో, ఎన్నో ఆటంకాలను చూస్తున్నారేమో, ఎన్నో బలహీనతలు చూస్తున్నారేమో. కానీ చూడండి, నిశ్చయముగా ప్రభు అద్భుతమైన రీతిలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 16వ రోజున ప్రభు అంటున్నారు, దిగులు పడకు, నిన్ను బలపరిచేవాడిని నేనే. ఆమేన్. నీవు నీకున్న బలహీనతలతో నేను బలహీనయ్యన వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నేను ముందుకు సాగలేకపోతున్నానయ్యా అని ప్రార్థిస్తున్నావా? ప్రభు అంటున్నారు, ఎస్, నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు బలహీనుడివే, కానీ ఆయన శక్తి, మహా గొప్ప శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించబోతుంది. ప్రియ సహోదర సహోదరి, గొప్ప రీతిలో ప్రభు సహాయం చేయబోతున్నారు. నేనే సహాయము చేయవాడను అని చక్కగా ప్రభు మాట్లాడుతుండగా ఆ మాటలను పట్టుకుని బలంగా ముందుకు సాగుదాం. ఎస్, అవునండి, ప్రభువే సహాయం చేసి మనల్ని అద్భుతంగా నడిపించబోతున్నారు. ఆయన సహాయం లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము కదా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు ఈ వాగ్దానం ఇస్తుండగా ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దండి, దిగులు పడొద్దండి, జడియొద్దండి. ప్రభు అంటున్నారు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నడిపిస్తాను కదా. ఇంకా అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో, నా వల్ల కాదేమో, ఈ పోరాటం నేను చేయలేనేమో, నేను బలహీనుణ్ణి అనుకుంటున్నావు. కానీ దేవుడే బలం ఇచ్చి నడిపించబోతున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ప్రభు దాటించబోతున్నారు. నీకు సహాయకుడిగా ఉండబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడిచ్చిన ఈ చక్కని మరి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తున్నాయి. ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నాం. నేనే నిన్ను బలపరిచే దేవుణ్ణని, నేను నీకు సహాయం చేసేదనని మీ మాటలు మమ్మల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ బలహీనతల మధ్యలో ఉన్నారో, ఏ ఆటుపోటుల మధ్యలో ఉన్నారో నీకు తెలుసయ్యా. ప్రతి బలహీనతలు యేసు నామంలో తొలగిపోవునుగాక. బలవంతులు కానీ బలమైన శక్తిని ఇచ్చి నడిపించండి అయ్యా. ఇదిగోండి, ఇక నా వల్ల కాదు, నా కుటుంబం వల్ల కాదని ప్రభా కుమిలిపోతూ ఉండొచ్చు. కానీ ధైర్యము చేత మీ మాటలు ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడుతూ నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరిని దీవించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాలు, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఈ 40 రోజులంతా కూడా నీ కృపచేత నింపండి. మా దైవ సేవకుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థిస్తుండగా, అందరి కొరకు ప్రార్థిస్తుండగా ప్రజలు దీవించబడుతురు గాక, గొప్పవారగుదురు గాక. ప్రతి దిగులు మీరు కొట్టివేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచేయండి మా సేవకుని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం చేత నింపండి, బలము చేత నింపండి, నీ బలమైన శక్తి చేత నింపండి. ప్రభా సంఘాన్ని దీవించండి. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క మినిస్ట్రీని మీరు నడిపించండి. మీ మీ నామం మహిమపరచబడాలి, మా ద్వారా మీ నామం ఘనపరచబడాలి. బ్లెస్ చేయండి. ముగింపు సభలో కూడా మీరు తోడే ఉండండి, ఏర్పాట్లు తోడే ఉండండి. అలాగే ప్రార్థిస్తున్నాం, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండునుగా.
కాక. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం అందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును కాక. ఆమేన్.